అందరికీ నమస్కారం. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారికి ప్రణామం. వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి ఉచ్చుబిగిస్తోంది. ఎందుకు? పోసాని వ్యాఖ్యలపై ఏపీ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. మెంటల్ కృష్ణపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద గౌన అరిచారు కాబట్టి ఇప్పుడు జైల్లో అర్పిస్తున్నారు అన్నమాట. ఇప్పుడు మాకు బెయిల్ ఇవ్వండి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి. బెయిల్ అంటే ఇవ్వండి రా. మేము పారిపోవాలా వద్దా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మమ్మల్ని కాపాడని కోర్టు తిరుగుతారు. అంటే ఇది ఈ భయం అప్పుడు ఉండాలి. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. వాడు పోసాని అయితే అతను ఇలా 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 చొక్కా ఎగిరేసి వాడు ఏమండి ఇప్పుడు జోకర్లు ఎన్ని కామెంట్లు చేశాడంటే, అరే పవన్ కళ్యాణ్ నా కొడక, నేను చిటికేస్తే తునకలు మిరపకాయలు కొట్టి కారం గుక్కితే గావు గావు అని మంట కావాలి. మహిళల్ని తిట్టింది అదే పోషాని. ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదురా, నోట్లో బాటలు గుక్కేస్తాడు. కొట్టించా ప్రూఫ్ ఉందా? కాల్ రికార్డ్స్ ఉన్నాయంట అన్న, త్వరలో లీక్ అవుతున్నాయి. 6 అయితే ప్రసక్తంగా 100% జైలుకి వెళ్తారు. చెక్కుతారు కరెక్ట్, చెక్కేస్తారు. జగన్ గారు అవినీతి పనులు చేసి బుద్ధుందో ఏమి, నీకు బుర్ర పని చేస్తా ఉందా, పని చేయడం లేదా, నాకైతే అర్థమే కావడం. సినిమా ఇండస్ట్రీలో చేస్తున్నావు, సైకోగా చాలా ప్రవర్తించాను, నేను కూడా సినిమాలో చూసా. మరి మీ ఫ్రీ టైం లో మీరు ఏం చేస్తూ ఉంటారు? సోదండి, ఇంకేముంది, సోది మాట్లాడుకోవడం అంతే. సోది అంటే సోది. మీరు పిచ్చోళ్ళు అనుకున్నారా అని పవన్ కళ్యాణ్ అన్నాడు. జగన్ గారిని ప్రేమించే వ్యక్తిని ఒక్కోసారి రాత్రులు 2 అయిపోయేది. నేను మామతో అలా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. వైసీపీ కార్యకర్తని చేసి ఉన్నాడు కదా, ఆయనే బాగా చేస్తాడని చెప్పి ఇక్కడ పెట్టాం. ఆయన పార్టీ పెట్టక ముందు నుంచి నేను ఆయనకి సర్వీస్ చేస్తూనే ఉన్నా. నేను రాను రోయ్, రా ప్రకాష్, వెచ్చగా ఉంటుంది. ఒకవేళ నేను కొద్దిగానికి అవ్వచ్చు. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. పోసాన్ని అందు చూస్తాం, పోసాన్ని వదిలేవు అని నాకు వార్నింగ్లు పంపించారు. భూమి మీద లేకుండా చేద్దాం. తీసుకో, ఒక్క అడుకో, బ్యాట్ అడక్కో. జగన్ గారి మీద ప్రేమ అలాగే ఉంటది. అయితే వెళ్ళి ఆయన కాళ్ళమివ్వడు. నీ ఫ్యాన్స్ తో ప్రశ్నలు వేయించావు కదా, ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? ఏ పవన్ కళ్యాణ్ బుద్ధి లేదా? నువ్వు అన్ని మూసి కూర్చోలేవా? నేను అడిగానా నీకు ఎంతమంది పెళ్ళాలో అని? వినపట్లేదు భయ్యా. నీకు అంతా వినపడింది, నాకు తెలుసు. వినపట్ల తెలుసు, నీకు వినపడింది. రాజకీయాల్లో రాయటం నువ్వు సినిమా డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. పవన్ కళ్యాణ్ సైకో వెతవకి చెప్తున్నా, చెప్పి చూడు, ఉచ్చ లేచిపోద్ది. పవన్ కళ్యాణ్ లాంటి కొడుకులు అసలే బసలే ఈ లోకల్లో. మాటలు నేర్చాడు వీడు. క్షేమాన్ని పవన్ కళ్యాణ్ సిక్కుపోయిన తర్వాత మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి గజి బిజీగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్? ఎందుకు నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా సినిమాలు. ఫేస్ టు ఫేస్ పిచ్ అయ్యి నువ్వు మగాడు అయితే రా, వచ్చిన చక్క పట్టుకో. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఈ రోజు ఒక పంచాయతీ ఉంది, ఇప్పుడు చెప్పే ముందు నా సగం మెదడే పని చేస్తుంది. నీది ఎప్పుడు సగమే పని చేస్తుంది కానీ